రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసినటువంటి సందర్భాలు అయితే ఈ 5 సంవత్సరాలు కనిపించలేదు. ఇరిగేషన్ మీద అత్యధిక ప్రాధాన్యత వచ్చి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి అందులో ఏ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకునే పరిస్థితి జరగలేదు. ఈ ఉదాహరణ గత 5 సంవత్సరాల్లో సాగునీటి మీద సుమారు 3,285 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది బడ్జెట్లో. కానీ ఖర్చు పెట్టింది చూస్తే 5 సంవత్సరాల్లో 593 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే ఏవైతే బడ్జెట్లో ఇచ్చారో మంజూరు అయినాయో అందులో 20% కూడా ఖర్చు పెట్టలేదు. అది ప్రాజెక్ట్ వైజ్ కూడా మీకు ఉదాహరణకి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మీకు 2వ తారీఖు జనవరి 2009లో 7,200 కోట్ల రూపాయలతో జీవో నెంబర్ 3 ఇష్యూ చేస్తే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం వారు 2,000 కోట్ల రూపాయలు పెట్టారు. 4-5 దశల్లో చేస్తామనేసి వారు జీవోలు ఇవ్వడం జరిగింది. కానీ ఈయన వచ్చాక దాని మీద కేవలం వాటికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా డబ్బు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీకు ఒక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలోనే 609 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే వాళ్ళు మంజూరు అయింది 600 కాదు. ఈ 5 సంవత్సరాల్లో బడ్జెట్లో పెడితే 5,79,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే అందులో మీకు 10% కూడా లేదు వీళ్ళు ఖర్చు పెట్టి 5% బడ్జెట్ కేటాయింపులో 5% మాత్రమే ఖర్చు పెట్టారు. ఒకవైపు ఉత్తరాంధ్ర మీద తీవ్రమైనటువంటి ప్రేమ ఉంది, మేము రాజధాని ఉత్తరాంధ్రలో పెడతాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఎందువల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వారి తండ్రి గారు అయినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన వేసి ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయాలనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈయన హయాంలో ఇది పూర్తి చేస్తారనుకుంటే కానీ పూర్తి చేసేటువంటి పరిస్థితి కనిపించలేదు. కేవలం 5 కోట్లు అంటే సిగ్గుచేటైనటువంటి విషయం. అదేవిధంగా వంశధార 2వ దశ 2వ భాగానికి 609 కోట్ల రూపాయలు పెడితే 375 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అదేవిధంగా తోటపల్లి బ్యారేజ్ గజపతినగరం బ్రాంచ్ కెనాల్కి 778 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చారు 5 సంవత్సరాల్లో. కానీ దాని మీద ఖర్చు పెట్టింది కేవలం 61 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఇది కూడా 10% లేదు. ఇక మడ్డు వలస ప్రాజెక్టు 31 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 1,34,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ 425 కోట్ల రూపాయలు బడ్జెట్లో మంజూరు చేశారు 5 సంవత్సరాల్లో. కానీ ఖర్చు పెట్టింది 26 కోట్ల రూపాయలు 98 లక్షల రూపాయలు మాత్రమే. ఇక జంజావతి చూస్తే 20 కోట్లు పెడితే 2 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. తారకరామ తీర్థసాగర్ 505 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే 76 కోట్ల రూపాయలు 84 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇక వంశధార నాగావళి అనుసంధానం 120 కోట్ల రూపాయలు ఇస్తే బడ్జెట్లో ఖర్చు పెట్టింది 44 కోట్ల 76 లక్షల రూపాయలు మాత్రమే. అంటే ఈ ఫిగర్స్ అవి చూస్తుంటే 3,285 కోట్ల రూపాయలు కేటాయించి 594 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇది వారికి ఉన్నటువంటి సవత తల్లి ప్రేమ ఉత్తరాంధ్ర మీద. రోజు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడతారు, ఉత్తరాంధ్ర మీద ప్రాజెక్టులు చేస్తాం, ఉత్తరాంధ్ర రాజధాని చేయాలి అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఖర్చు పెట్టింది అయితే ఇది. మరోవారు ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించారు ప్రభుత్వ పరంగా. ఈ ఉత్తరాంధ్రకి ఏం చేశారన్నది తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక దీంతో పాటు ఉన్నటువంటి గ్రాయింగ్స్ సుమారు 11 గ్రాయింగ్స్ ఉన్నాయి. ఆ 11 గ్రాయింగ్స్ ద్వారా సుమారు 10,700 ఎకరాలు ఆయకట్టు ఉంది.
అదనంపు ఆయకట్టు కూడా ఇంకో 10,000 ఉంటుంది. అంటే సుమారు 20,000 ఎకరాలు వస్తాయి. రికార్డు ప్రకారం అయితే 10,779 ఎకరాలు. అందులో తగరంపూడి గ్రోయిన్, సీతానగరం గ్రోయిన్, తుమ్మపాల గ్రోయిన్, చెర్లోపల గ్రోయిన్, అనకాపల్లి ఆనకట్టు, ఎల్ఐ కాలువ, ఎల్ఐ గ్రోయిన్, నాగులాపల్లి గ్రోయిన్, గోదావరి ఆనకట్టు, కాశీమధం, వెదురుపర్తి ఆనకట్టు, పేరంటాలపాలెం ఆనకట్టు, ఉగ్గినపాలెం గ్రోయిన్, ఇవన్నీ ఉన్నాయి. సుమారు 11 గ్రోయిన్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఈ 11 గ్రోయిన్స్లో ఈ 5 సంవత్సరాల్లో వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ గ్రోయిన్స్ చాలా మటుకు పగిలిపోయి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంటే దాని మీద ₹1 ఖర్చు పెట్టి రిపేర్లు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. దీనివల్ల ఈ రైతు వారి అంతా కూడా సుమారు 10,000 నుంచి 20,000 ఎకరాలు పంటలు పండాల్సినటువంటి రైతు వారి చాలా ఇబ్బందులు పడుతున్నా, ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకున్నటువంటి నాదుడే లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. నేను ఏదో గ్రామానికి వెళ్తే అక్కడ చెప్తా ఉన్నారు, పేరుకేటా పెట్టారు కానీ ఏం జరగట్లేదు. ఉన్న 7 గంటల కరెంటు కూడా సక్రమంగా 9 గంటలదేమో 7 గంటలు చేశారు, అవి కూడా సక్రమంగా లేదు, మా పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉందని తెలియపరిచారు. మరి ఇది వీరు చూస్తున్నటువంటి ఉత్తరాంధ్ర మీద చూపిస్తున్నటువంటి సవత్తల్లి ప్రేమ. ఇది నిజమైన ప్రేమ. సవత్తల్లి ప్రేమ అన్నది వీరే తార్కాణం, ఎంతకంటే వేరే చూపించక్కర్లేదు. ఇట్లా ఇదే కాదు, అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. వీటి మీద మరి ప్రభుత్వం ఏం చెప్తుందో శ్వేతపత్రం ప్రకటించి ఉత్తరాంధ్రకు ఏం చేశారో అన్నది చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేసి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను.